మీకు వార్తలు రాయడం, విశ్లేషణ చేయడం వచ్చా? అన్యాయాన్ని ప్రశ్నించడం తెలుసా? ఇంకెందుకు ఆలస్యం? క్యూ న్యూస్ మిమ్మల్ని ఆహ్వానిస్తుంది. క్యూ న్యూస్లో పనిచేయటకు అనుభవం గల కంటెంట్ రైటర్స్ కావాలను. సంప్రదించవలసిన నెంబర్లు 8688926084. ఎలక్షన్ కన్నా ముందు 6 గ్యారంటీలు అని చెప్పని సోనియా గాంధీ గారిని, రాహుల్ గాంధీ గారిని, ప్రియాంక గాంధీ గారిని, ఖర్గే గారిని తీసుకొచ్చి ఎస్సీ గ్యారంటీ అని చేవెళ్ళలో, యూత్ గ్యారంటీ అని చెప్పని బండ్లగూడ దగ్గర, మహిళా గ్యారంటీ అని చెప్పని ఖమ్మంలో, రైతుల గ్యారంటీ అని చెప్పని వరంగల్లో, ఇలా ఎలక్షన్ మేనిఫెస్టోలో 400 రకాల గ్యారంటీలు పెట్టారు. 8 మాసాలు అవుతుంది అధికారంలోకి వచ్చి. ఏం పట్టించుకుంటున్నారు అనే దానిపైన చర్చ జరిగింది. 12వ తారీఖు నాడు ఈ విషయాలన్నిటి మీద కూడా చర్చించడం జరిగింది. ఆ చర్చనంతా కూడా క్రింది స్థాయి, పోలింగ్ బూత్ స్థాయి వరకు కూడా విషయాలన్నీ కూడా తెలియపరచాలి, ఉద్యమాలు చేయాలి. ప్రజా వ్యతిరేక చర్యలు పాల్గొంటున్నటువంటి ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రజల మధ్యలోకి ఈడ్చాలి, వాళ్ళు ఇచ్చిన వాగ్దానాలు వెంటనే నెరవేర్చాలని చెప్పని ప్రజల యొక్క మద్దతుతోని ఉద్యమాలు చేయాలని చెప్పని నిర్ణయం తీసుకోవడం జరిగింది. దాంట్లో ముఖ్యంగా మహిళలకు ఏమేమన్నాడు? తులం బంగారం ఇస్తానాడు ఎవరింట్లో పెళ్ళి అయినా కానీ. 1,1116 ఏదైతే కళ్యాణ లక్ష్యం ఉందో దాంతోపాటు తులం బంగారం ఇస్తానాడు. ఎందుకు ఇవ్వలేదు? చదువుకునేటటువంటి అమ్మాయిలు, డిగ్రీస్లో 18 సంవత్సరాలు దాటినటువంటి అమ్మాయిలందరూ కూడా ఎలక్ట్రికల్ స్కూటీ ఇస్తానన్నాడు. ఎలక్ట్రికల్ స్కూటీ సుమారు 2 లక్షల రూపాయలు. అది ఆ అమ్మాయిలను మోసం చేశాడు. 2,500 రూపాయలు మహిళలకు పెన్షన్ ఏదైతే ఇస్తానాడో అది ఇవ్వడం లేదు. నిరుద్యోగులైనటువంటి యువకులకు, అలా యువతులు కూడా ఉంటారు, యువకులు కూడా ఉంటారు, వాళ్లకు 4,000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తానన్నాడు. ఎందుకని ఇవ్వలేదు? 5 లక్షల రూపాయలు ఎడ్యుకేషన్ గ్యారంటీ కార్డ్స్ ఇస్తానన్నాడు. ఎందుకని ఇవ్వలేదు? రైతులకు 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తానన్నాడు. ఇప్పుడు తిరకాసు పెడుతున్నాడు. బంగారం మీద లోన్ తీసుకున్నటువంటి వాళ్ళకి ఇవ్వము, 5 ఎకరాలకు 10 ఎకరాలకు ఇవ్వాలని చెప్పని దాంట్లో కమిటీ వేసి ఆ కమిటీలో నిర్ణయం తీసుకుంటామంటున్నాడు. కౌలు రైతులకు 15,000 ఇస్తానన్నాడు ఎకరానికి. ఎందుకని ఇవ్వడం లేదు? రైతు బంధు ఇవ్వడం లేదు. పవర్ కట్ ఏ రకంగా చూస్తున్నాం మనము. మీ నల్గొండలో కూడా పవర్ కట్ ఏ రకంగా ఆ ఇబ్బంది పడుతున్నారో ప్రజలు మనం చూస్తున్నాము. దోచుకుంటున్నారు. రైతులకు ఇస్తున్నటువంటి 500 రూపాయల బోనస్ ఎక్కడ పోయింది? ఇది నేను చెప్పడం కాదు, అన్ని చోట్ల మాట్లాడండి కదా. ఎందుకని చేయడం లేదు? విద్యార్థులకు నాణ్యమైన విద్య, డిఎస్పీ ఏమన్నాడు? 25,000 ఉద్యోగాలు నేను ఇస్తానని చెప్పాడు. 1:100 అని చెప్పాడు. క్లాస్ 2 వచ్చేసి 2,000 ఉద్యోగాలు అన్నాడు. క్లాస్ 3 వచ్చేసి 3,000 జాబ్స్ అన్నాడు. ఎక్కడ పోయినాయి? జూన్ 2 నాడు ఏ డిపార్ట్మెంట్లలో వేకెన్సీలు ఉన్నాయో అవన్నీ తీసుకొని నోటిఫికేషన్ ఇచ్చి సెప్టెంబర్ 17 వరకు 2 లక్షల ఉద్యోగాలు ఇస్తానని చెప్పాడు. మీరు మీ లైబ్రరీలో తీసుకోండి, వారు ఇచ్చినటువంటి స్పీచెస్. స్పష్టంగా తను మాట్లాడినటువంటి, రేవంత్ రెడ్డి గారు మాట్లాడినటువంటి మాటలు, మా ప్రభుత్వం వస్తుంది, శాస్త్రము దినమంతా బెత్తడినేసి సాయంత్రం కాగానే మొత్తం నేస్తానంట. 8 మాసాలు కావస్తుంది, ఇంకా 4 మాసాల్లో 2 లక్షల ఉద్యోగాలు ఎట్లిస్తావో చెప్పాలి ప్రజలకి నాడు. ఎంత మోసము, ఎంత దగ. ఈ మాటలు చెప్పే నువ్వు ఓట్లు తీసుకున్నావు. ఏమిటి భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చేది? అబద్ధాల మాటలు భారతీయ జనతా పార్టీ చెప్పదు, ఉన్నది ఉన్నట్టు చెప్తాం. కాబట్టి వీటన్నిటి మీద కూడా మేము ప్రజల్ని చైతన్యవంతం చేసి
జిల్లా స్థాయిలో కార్యవర్గ సమావేశాలు పెట్టుకొని జిల్లా స్థాయి నుంచి మండల స్థాయి కార్యకర్తల కార్యవర్గ సమావేశాలు కూడా మండల స్థాయిలో పెట్టుకొని బూత్ స్థాయిలో కార్యకర్తలందరినీ కూడా ఒక్క తాటి మీద తీసుకొచ్చి అక్కడ ఉన్నటువంటి ప్రజలకు అందరికీ కూడా ఈ విషయాలన్నింటిని కూడా స్పష్టంగా అవగాహన చేయించి ప్రభుత్వం దిగొచ్చేంత వరకు కూడా మా ఉద్యమాలు ఆగాయి. మా ఉద్యమం ఆగదు. నువ్వు ఎలక్షన్ మేనిఫెస్టోలో పెట్టినటువంటి అన్ని విషయాల మీద ఏమైంది? ధరణి ఏమైంది? ఎన్ని రోజులు వచ్చింది కమిటీ వేసి? ఎన్నిసార్లు కూర్చుని మీ కమిటీ? ఎన్నిసార్లు టీవీలలో చూసినాము? ఎన్నిసార్లు పేపర్లలో వచ్చింది? ప్రింట్ మీడియాలో అయిపోతుంది, ఇది చేసినాం, అది చేసినాం. 2,25,000 మంది 2,25,000 మంది దరఖాస్తు చేసుకున్నారు ఈ ధరణి దానిపైన. ఈనాడు కేంద్ర ప్రభుత్వమే కేసీఆర్ ఇవ్వకుండా చేశాడు. ఈనాడు 8 నెలల నుంచి దాని మీద అసలు ఊసెత్తడం లేదు. రైస్ మిల్లర్తో కుమ్ముక్కైనరు. రైస్ మిల్లర్లు కేసీఆర్ ప్రభుత్వంలో ఏ రకంగా ధాన్యాన్ని అంతా కూడా సేకరించుకొని ప్రజలకు ఇవ్వకుండా మార్కెట్లో అమ్మి, ఎఫ్సిఐకి ఇవ్వకుండా మార్కెట్లో అమ్ముకొని డబ్బులు తీసుకొని ఈనాడు అవన్నీ కూడా ఎంక్వైరీ చేసి కేసీఆర్ ఏమన్నాడు? డబుల్ బెడ్రూమ్లో ఇదే ఉత్తమ్ కుమార్ రెడ్డి జిల్లా మంత్రి గారు, ఆనాడు కాంగ్రెస్ ప్రెసిడెంటు, నేను ఈయనని జైలు పంపిస్తా అని అసెంబ్లీలో స్వయాన మాట్లాడి, నేను కూడా అసెంబ్లీలో ఉన్నా, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కూడా కూర్చున్నారు. సిబిఐ ద్వారా ఎంక్వైరీ చేపించి, ఏసీబీ ద్వారా ఎంక్వైరీ చేపించి ఈ యొక్క ఇందిరమ్మ ఇళ్లలో జరిగినటువంటి అవకతవకలన్నిటి మీద సమగ్రమైన దర్యాప్తు జరిపించి 1,000 కోట్ల రూపాయలు దీంట్లో అవినీతి జరిగింది. ఇదే ఉత్తమ్ కుమార్ రెడ్డిని పంపిస్తానని చెప్పిన, జైలు పంపిస్తానటువంటి వ్యక్తి ఏమైంది అన్నాడు? ఎందుకు పంపలే కేసీఆర్ అంటే కాంగ్రెస్లో ఉన్నటువంటి ఎమ్మెల్యేలందరినీ బీఆర్ఎస్లో పంపించారు. టెలిఫోన్ ట్యాపింగ్ ఎందుకు నువ్వు ఇలాంటి బయటకు మాట్లాడు? అధికారుల మీద ఎందుకు చర్యలు అవుతున్నాయి? కూడాలో ఉన్నటువంటి బాలకృష్ణని తీసుకుపోయి నువ్వు జైలు వేసినావు. అసలు ఆ బినామీ పేరు మీద ఉన్నటువంటి వాళ్ళ వెనకాల ఉన్నటువంటి రాజకీయ నాయకులు ఎవరు, వాళ్ళ మీద ఎందుకు చర్య తీసుకోవడం లేదు? అంటే వాళ్ళ ఎమ్మెల్యేలు మళ్ళీ ఇక్కడ పంపిస్తే చర్య ఏది ఉండదు. ఎట్లయితే కేసీఆర్ చేసిండో అట్లా ఈనాడు రేవంత్ రెడ్డి గారు చేస్తున్నారు. దొందే. నువ్వు అప్పుడు దోచుకున్నావు కదా, నేను ఇప్పుడు దోచుకుంటాను, నాకు ఇప్పుడు మద్దతు పలుకు. నువ్వు అప్పుడు దోచుకున్నావు కదా, నీకు అప్పుడు మద్దతు పలికినా. ఇదా? దీని గురించా మీరు రాజకీయాల్లో ఉన్నది? దీని గురించా బంగారు తెలంగాణ ఆలోచించింది? దీని గురించా 1,200 మంది ఆత్మాహుతైన తెలంగాణ రాష్ట్రం గురించి? దీని గురించా 1969లో ఒకటే రోజు హ్యాబిట్స్ బృందావన హోటల్ ముంగట 369 మంది ఫైరింగ్ చేస్తే చనిపోయినారు గంట సేపట్లో. 369. ఇది చరిత్ర. దీని గురించా ఈ తెలంగాణ మనం అనుకున్నది? కాబట్టి వీటన్నిటి మీద మేము ఒక జిల్లా స్థాయిలో, మండల స్థాయిలో స్థానికంగా ఉన్నటువంటి సమస్యలు, అదే రకంగా రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటివరకు నేను చెప్పినటువంటి సమస్యలన్నిటి మీద ఏవైతే మీరు ఇచ్చినటువంటి ఎలక్షన్ మేనిఫెస్టోలో మీ జాతీయ నాయకుల్ని తీసుకొచ్చి, నాయకురాళ్ళని తీసుకొచ్చి ఇచ్చినటువంటి గ్యారంటీలను వెంటనే అమలు చేయాలని చెప్పని మేము డిఎస్సి ఎంబడే దీన్ని అమలు చేయాలని చెప్పి మా యువ మోర్చా వాళ్ళు ఉద్యమం చేస్తుంది, మీకు తెలుసు. అయితే మేము ఏమంటున్నామంటే, ఎవరు కూడా కోర్టుకు పోయి స్టే తీసుకురాకుండా, ఎందుకంటే కేసీఆర్ ప్రభుత్వము ఎన్నిసార్లు 17 సార్లు పేపర్ లీక్ అయింది, 17 సార్లు కోర్టుకు వెళ్ళారు. మేము ఏమంటున్నామంటే, ఈ కాంగ్రెస్ ప్రభుత్వము, ఈ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వము, ఈ నల్గొండలో ఉన్నటువంటి 2 మంత్రులు, కుటుంబ పరిపాలన నల్గొండ జిల్లాలో కూడా నడిపిస్తున్నటువంటి నాయకులందరూ కూడా అసెంబ్లీలో ఒక బిల్ పాస్ చేయండి. ఏవైతే మేము వీటన్నిటి కూడా ఉద్యోగానికి కావాల్సినటువంటి అపాయింట్మెంట్స్ ఏవైతే మేము చేయిస్తామని చెప్తున్నటువంటిది, ఎవరు కూడా కోర్టుకు వెళ్ళి స్టే తీసుకురాకుండా మీరు లెజిస్లేషన్ చేయండి. అది కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే మీరే చేసినట్టు చేస్తున్నారు, బ్యాక్ డోర్లో పోయి కోర్టు నుంచి ఆర్డర్లు తెస్తున్నారు.
ఇది ఇక్కడ అవతకాలు జరుగుతున్నాయి, ఇక్కడ పేపర్ లీక్ అయింది, ఇక్కడ ఇది అయింది, అక్కడ ఇది అయింది. భారతీయ జనతా పార్టీ స్పష్టమైనటువంటి అవగాహనతో ఉంది. 2 లక్షల ఉద్యోగాలు యువకులకు రావాల్సిందే, నిరుద్యోగులైనటువంటి యువకులకు యువతులకు రావాల్సిందే. ఉద్యోగం వచ్చేంత వరకు నిరుద్యోగ భృతి ఇవ్వాల్సిందే. మీరు ఏ రకంగా అయితే హైదరాబాద్ చిక్కడపల్లి సెంట్రల్ లైబ్రరీ దగ్గర కుర్చీ వేసుకొని కూర్చొని మీరు వాగ్దానం చేసిండ్రో పిల్లలకు, ఇళ్లలో పనిచేసేటోళ్ళు వాళ్ళ ఉన్న ఇళ్ళు అమ్ముకొని బంగారం అమ్ముకొని వాళ్ళ పిల్లల చదువు గురించి అని కోచింగ్ సెంటర్లలో వాళ్ళని పెట్టి డబ్బులు కట్టి చదివిస్తే మీరు చేస్తున్నటువంటిది ఏంటిది? వాళ్ళ జీవితాలతో చెలగాటమాడుకుంటున్నారు. కాబట్టి మేము స్పష్టమైనటువంటి అవగాహనతోనే ఉన్నాం. మేము క్యూ న్యూస్లో పనిచేయటకు సీనియర్ వీడియో ఎడిటర్స్ కావాలను సంప్రదించవలసిన నెంబర్లు 8688926084